ఈరోజు బైబిల్ అధ్యయనం గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం మొత్తం 21 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విన్నప్పుడు మా మనస్సులను పునరుద్ధరించండి మరియు మాకు అవగాహనను ఇవ్వండి. యేసు నామములో ఆమెన్. గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. అటుపిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరచితిని. అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తుయేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరునివేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో అలాగు సున్నతి పొందని వారికి బోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని. అయితే కేఫా అంతియోకైకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెనుగాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరేపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవైయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచియున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయనా? అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. 21 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకొని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.